హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మన బడంగపేట దగ్గరలో ఉన్న విశాఖ నగర్ కాలనీలో 300 గజాలలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. సో మనతోటి అమర్ సింగ్ ఈ హౌస్కు సంబంధించిన ఓనర్ గారు అనమాట. సో సార్ని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే సార్. నమస్కారం అండి. సో బాగున్నారా సార్? బాగున్నానండి. సో సార్ ప్రజెంట్ మనం ఏ లొకేషన్లో ఉన్నాము? సో ఇది ఎన్ని ఫీట్ల రోడ్డు, మన హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంటుంది, ఎన్ని గజాల్లో కట్టారు సార్ ఈ హౌస్? మనకు మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది. ఇది 45-60 సైజు. మనకు G+2 ఓకే. మొత్తం టోటల్ వచ్చేసి 6850 స్క్వేర్ ఫీట్ వస్తుంది మనకు. సార్ ఇల్లు ఇంత బాగుంది అంటే మీరు బిల్డరా లేకపోతే మీరు ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారా? ఇది బిల్డర్ కాదండి, మేము ఓన్ మా గురించి మేము కట్టుకున్నాం అది. ఓకే. అయితే మా పాప బయటికి వెళ్ళడం వలన ఎమర్జెన్సీగా అమ్మాల్సి వస్తుంది. ఓకే. లేకపోతే మీరు ఉండడానికి కట్టుకున్న ఇల్లు అనమాట. మంచి ఇంటికి బిల్డర్ అయితే కట్టలేరు కదండి. నా ఓన్ కోసం కట్టుకున్నా కాబట్టి ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి అమ్మాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎన్ని గజాలలో ఉంది సార్ ఈ హౌస్? ఇది 300 గజాల్లో ఉందండి. దీని డైమెన్షన్ 45-60. 45 వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది. రోడ్ ఫేసింగ్ 45. ఓకే. లోతు వచ్చేసి 60. లోతుకు వచ్చేసి 60 సైజు. ఓకే. నేను నా సొంతంగా కట్టుకున్నా కాబట్టి బిల్డర్లు అయితే ఇట్లాంటి మార్బుల్స్ గ్రానైట్స్ కానీ ఇట్లాంటి మెటీరియల్ వాడరండి. అది నా సొంతంగా కట్టుకున్నా కాబట్టి మంచి మెటీరియల్ తోటి కట్టుకున్నాను నేను. ఇది యాక్చువల్లీ నేను అమ్మే ఇల్లు కాదు ఇది. అయితే మా పాప బయటికి వెళ్ళడం మూలంగా కొద్దిగా ఎమర్జెన్సీ మూలంగా అమ్ముతున్నాము. ఈ ఫినిషింగ్ ఈ డిజైన్ అవన్నీ బిల్డర్స్ అవన్నీ అది చేసుకోరండి. నా సొంతం కాబట్టి నేను ₹1 ఎక్కువ పోయినా పర్వాలేదని ఏ మెటీరియల్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ గిట కాలేదు. నేను డస్ట్ గిట వాడలే, మొత్తం సిమెంట్. అంటే చాలా మంది చెప్తారు ఏదో చెప్పే విధంగా మేము మన ఇసుకని వాడినాము, అది చెప్తారు. అది కాదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి గిట తెలుసు నేను ఏం వాడాను. అన్ని మెటీరియల్ దగ్గర మాత్రం నేను కాంప్రమైజ్ కాలేదు. ఈ మన గ్రానైట్ దగ్గర గిట నేను ఒక 50-60 రూపాయలు కాకుండా 90 రూపాయలు పెట్టి గ్రానైట్స్ కానీ మన టైల్స్ కానీ ఎక్కడ నేను అది కాకుండా మంచి మెటీరియల్ తోటి కట్టుకున్నా. తర్వాత ప్రాబ్లం అయ్యి పాప అక్కడ వెళ్ళడం మూలంగా ఎమర్జెన్సీ మూలంగా అమ్మాల్సి వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు పార్కింగ్ అంటున్నారు, ఎన్ని కార్ల వరకు ప్రొవిజన్ ఉంది మనకి? అయితే మూడు కార్లు పెట్టుకోవచ్చండి. 3 కార్లు పెట్టుకున్నా మళ్ళీ ప్లేస్ మిగులుతుంది. ఇప్పుడు మరి లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ 1 BHK అండ్ 2 BHK కట్టారా ఏంటి? లేదు, ఇది ఫస్ట్ ఏమో 1 BHK ఉందండి. ఓకే. తర్వాత ఏమో 2 BHK ఉంది. ప్లస్ లిఫ్ట్ కూడా సౌకర్యం ఉందండి. లిఫ్ట్ గిట అరేంజ్మెంట్ చేశాను. అంటే కింద రెంటల్ పర్పస్గా మీరు ఏమన్నా ఇట్లా డిజైన్ చేశారా? ఎట్లా అంటున్నారు దీన్ని? ఇది రెంటల్ పర్పసే సార్. ఫస్ట్ ఫ్లోర్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చాను రెంటల్ పర్పస్ కోసం. ఓకే. పార్కింగ్ గిట్ట నేను పెద్దగా ఇచ్చానండి, విశాలంగా ఉంటుంది. ఎందుకంటే రెంటల్స్ పర్పస్ కాబట్టి డబల్ బెడ్రూమ్ 2 BHK 1 BHK వాళ్ళకు మంచిగా తిరగడానికి ఉండాలని చెప్పి ఇక్కడ 3 కార్లు పెట్టుకున్నా, ప్లస్ ఒక 10 బైకులు పెట్టుకున్నా మనకు అంత స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉంటుంది. ఫిజికల్ గా చూస్తే కానీ అర్థం కాదు. ఇంకోటి మనకు రెంట్ గిట్ట మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో 16,000 వరకు వస్తుందండి. అంటే ఓకే. అంటే 1 BHK 2 BHK కలిపి 16,000 వరకు రెంట్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ సరౌండెడ్ బై అంతే నడుస్తుంది. అంతే నడుస్తుందండి. ఓకే. సో మనకు ఎవ్రీ మంత్ కొంచెం ఇన్కమ్ జనరేట్ చేయడానికి రెంటల్ పర్పస్ కూడా కింద 1 BHK అండ్ 2 BHK అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా నేను ఈ గ్యాస్ ప్రొవిజనల్ గిట్ట ఇచ్చానండి. ఎందుకంటే మనకు బిల్డర్ అయితే అట్లాంటి ఇవ్వడు. మనకు సిలిండర్ పైన తీసుకుపోయి చేసేది అదైతే ఉండదు. ఇక్కడనే మనం అది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పైపుల ద్వారా పైకి వెళ్ళిపోతుంది, కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సౌకర్యం గిట్ట ఇచ్చేసానండి. ఎందుకంటే మనకు రేపటి రోజు ఇబ్బంది రావద్దని చెప్పి. ఎట్లు కూడా ఇంత పెద్ద స్పేసెస్ ఉన్నాయి చూడండి సార్. అంతా హ్యాపీగా నడిచిపోవచ్చు. స్పేషియస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ విండో వస్తుందా మనకి? విండో వస్తుందండి. PVC విండో వస్తుంది. PVC గ్లాస్ విండో. వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదు మనకి. ఏం లేదు, కూడా చాలా బాగుంది. ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ అండి. మళ్ళీ ఇది లిఫ్ట్ మనకు ఒక 6 మంది వరకు కెపాసిటీ 6 మెంబర్స్ కెపాసిటీ 408 kgs వరకు మనం అది చేసుకోవచ్చు. మనకు మెయిన్ డోర్ ముందర బాల్కనీ ఇచ్చామండి. అది గిట్ట 8 ఫీట్లు. ఇక్కడ ఊయలు వేసుకోవచ్చు విశాలంగా. ఒక 10 మంది కూర్చున్న మనకు విశాలంగా ఉంటుంది. చైర్ వేసుకున్న లోపలని కాకుండా బయట వేసుకున్న 10 మంది కూర్చోవచ్చు. వాస్తవం.
ప్లస్ అంటే ఏం వాడారు? మొత్తం నేను ఇండియన్ టేకే వాడానండి. ఎందుకంటే బిల్డర్లు అయితే మనకు అటువంటి టేకులు వాడరు. నేను ఇండియన్ టేకు వాళ్ళు ఎక్కడ చెక్ చేయించుకున్నా అది ఇండియనా ఆఫ్రికన్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది హాలు. ఇది చాలా విశాలమైన, అంటే ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా కట్టాను. చాలా పెద్ద స్పేస్ ఉంది. మనం దాదాపు 100 మంది కూర్చొని 100 మంది గిట ఫంక్షన్ చేసుకునే విధంగా ఉంది. బర్త్డే పార్టీ చేసుకోవచ్చు అన్నమాట. అంత స్పేషియస్ ఉంది ఇది. చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి పూజా రూమ్. పూజా రూమ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఇచ్చామండి. దాంతో పాటు మనము మంచి మన గ్రానైట్స్ గిట్ట ఇది 120 రూపీస్ అండి ఈ గ్రానైట్. ఎందుకంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని మన కోసం కట్టుకుంటున్నాం అని చెప్పి మన టైల్స్ గిట్ట ప్రీమియం టైల్స్ వాడానండి నేను. ఆ ప్రీమియం టైల్స్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అది 65 రూపీస్. అది ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియానండి. సో ఇదంతా వచ్చేసి డైనింగ్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. గెస్ట్ బెడ్రూమ్. ఓకే. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. దీంట్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ లేదు. ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. ఇదేమో కామన్ బాత్రూమ్ అండి. ఓకే. అదే విధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఫాల్ సీలింగ్, అన్ని దాంట్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అన్ని దాంట్లో ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ గిట ఎంత ఫినిషింగ్ వచ్చిందంటే అంత మంచిగా చేయించానండి. మా మిస్సెస్ దగ్గర ఉండి అన్ని చూసుకుంది అనమాట. అంటే క్లాసిక్ లుక్ ఉంది, మంచి లగ్జరీగా ఉంది, సింపుల్ అండ్ బెస్ట్ ఉంది. అదేనండి. వాళ్ళకు చూస్తేనే అర్థమైపోతుంది అండి ఇల్లు ఎట్లా కట్టింది ఏంటిదని. ఫ్లోర్ గల్లీలో గిట గెస్ట్ ఎవరైనా వస్తే ఈ గల్లీలో వాష్ ఏరియా గిట వాడుకోవచ్చు అని చెప్పి బయట గిట ఇచ్చాను. ప్లస్ గల్లీలో ఎవరు కూడా పీవీసీ వేపియరు, కానీ నేను పీవీసీ దానికి గిట చేపిస్తున్నాను. ఎందుకంటే నా సొంతంగా నేను ఉండటానికి కట్టుకున్నా కాబట్టి అలా మొత్తం దేనికి గిట నేను అది కాంప్రమైజ్ కాకుండా కట్టానండి. సెకండ్ ఫ్లోర్లో మనకు పెంట్ హౌస్ ఇచ్చామండి. ఇక్కడ 3 రూములు ఇచ్చాను. ఒకటేమో 2 BHK, ఒకటేమో 1 BHK, ఒకటేమో సింగిల్ రూము. అయితే దాదాపు ఇది మూడింటికి ఒక 21,000 రెంట్ వస్తుందండి. కింద పైన కలిపితే ఒక 37,000 వరకు మనకు రెంటే వస్తుంది. ఓకే. కింద 16,000 వరకు రెంట్ వస్తుందని చెప్తున్నారు సార్. ప్లస్ పైన పెంట్ హౌస్ ఖాళీగా ఉంచకుండా కూడా ఒక 3 రూములు కట్టారనమాట. ఒకటి 2 BHK, ఒక 1 BHK అండ్ ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన ఓన్లీ పైన 21,000 వరకు వస్తుంది. ప్లస్ పైన కింద కలుపుకుంటే ఆల్మోస్ట్ 36,000 వరకు ఆన్ యావరేజ్ రెంట్ అయితే సార్ చెప్పినట్టయితే ఇక్కడ వస్తుందని. చాలా అయితే హౌసింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ ఏరియాలో అయితే టూలెట్కి చాలా డిమాండెడ్ ఏరియా అనమాట. ఇది మనకు మెయిన్ రోడ్ కూడా మాకు 100 మీటర్ ఉండదు. అవును. ఇది రోడ్ నెంబర్ 4 అనమాట. అన్ని అయితే రోడ్ నెంబర్ 3, రోడ్ నెంబర్ 5, 6 అన్ని సిమెంట్ సీసీ రోడ్లు అయిపోయినాయి. ఈ హార్డ్లీ ఒక 15 నుంచి 20 డేస్ లోపల మనకు సీసీ రోడ్ మొత్తం శాంక్షన్ అయిపోయింది. మెజర్మెంట్ గిట తీసుకురు. వాళ్ళే డిస్మెటల్ తోటి పోపించి లెవెల్ చేపించమని డిస్మెటల్ గిట పోసిరు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక 15-20 డేస్లో రోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇది డబల్ బెడ్రూమ్ అండి. డబల్ బెడ్రూమ్లో మనకు ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది ఓకే. ప్లస్ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చాను. ఇది వచ్చేసి వాష్ ఏరియా, వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాను కదండి. చుట్టూ మనకు సరౌండింగ్ ఏరియాలో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ప్లస్ మనకు బ్యాక్ గిట రోడ్ అయిపోయింది. మనకు ఫ్రంట్ రోడ్ రావాలి. అది మేబీ ఒక 15-20 డేస్లో గిట మనకు రోడ్ గిట కంప్లీట్ కావచ్చు. అయితే ఈ సరౌండింగ్లో పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ పోతే మనకు బిఎన్ రెడ్డి చౌరస్తా. ఇటు పోతే 1.2 కిలోమీటర్ పోతే మనకు బడంగపేట మున్సిపాలిటీ. అదేవిధంగా మనకు మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ గిట పక్కనే, ఇదే మన మెయిన్ రోడ్ పక్కనే పడుతుంది. ఎవ్రీ సాటర్డే పడుతుంది ఇక్కడ. వాకబుల్ డిస్టెన్సే. అదే విధంగా పెద్ద కార్పొరేటర్ స్కూల్స్, ఆర్కా స్కూల్ కానీ, భారతీ స్కూల్స్ కానీ అవన్నీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ గిట లేదు. వాకబుల్ అంటే ఒక 900 మీటర్స్ 1 కిలోమీటర్ సరౌండింగ్ లోనే ఉంటుంది. పెద్ద హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ ఏరియా నుంచి. మన బిఎన్ రెడ్డి పోతే ప్లస్ మనకు ఆదిబట్ల టీసీఎస్ కు దగ్గర, వాళ్ళ అందులో
ఎంప్లాయీస్ ఉండే వాళ్ళకి గిట్ట ఇక్కడ ఒక 10-15 ఇండ్లు కొనుక్కోవడం జరిగింది. ఓకే. వాళ్ళు ఇదే ఏరియాలో చాలా మంది ఇదే ఏరియాలో ఉంటారు. ఎందుకంటే మనకు మున్సిపాలిటీ గిట 1.2 కిలోమీటర్ ఇక్కడ నుంచి. అవును. అలాగే మనకి అవుటర్ కూడా చాలా దగ్గర. అవుటర్ గిట మనకు చాలా దగ్గర. గచ్చిబౌలి పోవాలనుకున్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అదే విధంగా సాగర్ హైవే గిట మన ఇక్కడ నుంచి 1.8 మీటర్స్ దగ్గర, చాలా దగ్గర. అవును. కాబట్టి మనకు సరౌండింగ్ లో నేను ఉండటానికి ఈ ఏరియా ఎంచుకున్నానండి. వాస్తవం చూసినా అంటే ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి స్లమ్ లేని ఏరియా అన్నమాట. నీట్ గా ఉంది చూసినట్టయితే. చుట్టూ సరౌండ్ మంచి మంచి హౌసింగ్ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది ఇక్కడ. అవునండి, మొత్తం ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఇది. అవును. ఒక స్లమ్ ఏరియా లాగా కాకుండా మనం మొత్తం ఎంప్లాయీస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. అవును. సార్ దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎక్కడ ఏఎస్ఆర్ఓ వస్తుంది సార్ ఈ హౌస్? ఎల్బీ నగర్ ఎస్ఆర్ఓ. స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే. లోన్ అవైలబిలిటీ ఎలా ఉంది దీనికి? లోన్ అవైలబుల్ అంటే ఉంటది, కానీ నేను తీసుకోలేదండి. మీరేం లోన్ తీసుకోకుండానే ఓన్ కన్స్ట్రక్షన్ చేసేసుకుంటూ వస్తున్నారు. ఇన్ కేసు కస్టమర్ లోన్ తీసుకోవాలనుకుంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది? ఏ బ్యాంక్ అయినా ఇస్తుందండి. ఓకే. ఫైలింగ్ మొత్తం మీరు ఆ బ్యాంక్ సబ్మిట్ చేస్తారు. 15-20 డేస్ లో మీకు లోన్ అనేది అప్రూవ్ చేసేస్తారు. వాళ్ళ సిబిల్ ని కానీ వాళ్ళ బట్టి వాళ్ళకి వచ్చే సాలరీని బట్టి ఏ బ్యాంక్ కాల్ చేస్తారో అది మీరే చేసిస్తారా సార్? వాళ్ళకి ఏమన్నా చేయమంటే నేనే చేసిస్తానండి. మీకు ఐడియా ఉంది? దాని ఐడియా ఉంది కాబట్టి చేసిస్తారు. ప్రైస్ విషయానికి వస్తే ఈ హౌస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? 2,60,00,000 అది చేస్తున్నామండి. 2,60,00,000 ఈ హౌస్ కాస్ట్ చెప్తున్నారు. ఏమైనా నెగోషియబుల్ ప్రైస్ ఉందా సార్? ఉందండి. సో వచ్చిన తర్వాత సిట్టింగ్ లో తక్కువ మీరు ఏదైనా నెగోషియబుల్ వాళ్ళ పేమెంట్ మోడ్ని బట్టి మీరు నెగోషియబుల్ చేసిస్తారు. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 2,60,00,000 చెప్తున్నాడండి ఓనరు. సో మీరేమన్నా మీ పేమెంట్ మోడ్ని బట్టి సార్ అయితే తగ్గించడం జరుగుతుంది. సో మీరు కూర్చున్నప్పుడు సిట్టింగ్లో మాత్రం ఆ ప్రైస్ విషయాలు అయితే మీరు మాట్లాడుకోవచ్చండి. మరెందుకంటే ఆలస్యం, సో ఈ స్క్రోల్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.